దేవుడిని ఆస్వాదం సాగుతున్నాడు. చూడమ్మ వందనాలమ్మ దేవుడి మరి మరి అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? కీర్తనలు 91 కొన్ని వచ్చిన చదువు. మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తిని నిరసించేవాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. మనకి ఏమై ఉన్నాడు? యెహోవా మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అంటే మనం ఎవరి నీడను ఉన్నాము? మహోన్నతిని చాటున ఉన్నాము. మనం మహోన్నతిని చాటు లేకపోతే మనం ఈ రోజున ఇలా నిలవబడగలమంటారా? ఈ సమయం లేక ఎంతో మంది నిద్రించి ఉన్నారు. రాజులు గాని ధనికులు గాని ఎంతో మంది, కానీ మన దేవుడు ఏం చేశాడు? మనల్ని సజీవులుగా ఉంచి ఉన్నాడు. మహోన్నతిని చాటున మనం నివసించుచున్నాము కాబట్టి మనము ఇలాగా ఆశ్రయదుర్గమై ఉన్నాడు మనకి ఆయన. యెహోవాయే మనకి ఆశ్రయదుర్గమైన, ఆయనే మన కొండ ఉన్నాడు, కోట ఉన్నాడు. అన్ని కూడా ఆయన ఎందే నివసించుచున్నవి. ఈ చేతి పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? యెహోవా మాట వల్లనే కదా ఇవన్నీ సృజింపబడినవి. నీ వల్లనే నా వల్లనే కాదు కదా, ఆయన సృజించబడినవి. మనం కూడా ఆయన చేతి పని ద్వారాగానే మనము సృజించబడి ఉన్నాము. అంతేగాని మనుషుల మాటలకు కాదు, లేకపోతే మనము మనుషులకు కోసం కాదు. దేవుడు మనలను నిజముగా మనల్ని సృజించి ఉన్నాడు. అంటే మనం ఈ రోజుని మనం ఎలా ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృపే కదా, ఆయన ఇచ్చిన కాపుదలే కదా మన పైన ఉన్నదా. ఆయన ఏమై ఉన్నాడు? మనకి కొండ ఉన్నాడు, కోట ఉన్నాడు, నమ్ముకున్న వాడు దేవుడని అన్నాడు. యెహోవాను గూర్చి చెప్పుచున్నాడు. ఎవరిని గురించి చెప్పుచున్నాడు? నీ గురించి, నా గురించి కాదు కదా, యెహోవాను గూర్చి చెప్పుచున్న మాటలు ఇవి. చదువు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నీకు కలుపును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం, కేడెము, దారునై ఉన్నది. ఏమై ఉన్నాడు? ఎవరి రెక్కల కింద ఉన్నాడు? వేటగాని ఊరిలో నుండి ఆయన మనలను విడిపించుచున్నాడు. నాశనకరమైన తెగులు మనకు, మన గుడారమునకు కూడా సమీపించకుండా ఆయన కాపుదల ఉంచి ఎవరి రెక్కల కింద? ఆయన రెక్కల కిందే మనలను ఆశ్రయించువాడు ఆశ్రయము కలుగును. ఆయన ఏమైనాడు? మనకి సత్యమును, కేడమును, డాలునై ఉన్నాడు. ప్రతిదీని కూడా యెహోవా ఎందే కలిగి ఉన్నవి. మనకి యెహోవా లేకపోతే ఒక పక్షిని పట్టుకోవాలని వేటగాడు వల వేశాడు అనుకో, ఆ వల నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. అది దేవుడు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది, కానీ మనుషుల వలనైతే కాదు. మనం ఎప్పుడూ కూడా యెహోవానే ఆశ్రయించాలి. ఆయన మనకి కేడమునన్నాడు, సత్యమునై ఉన్నాడు, డాలునై ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయన వలనే కలిగినవి, ఆయన వలనే సృజింపబడినవి. ఆయన చేతి పనులము. మనం ఎప్పుడూ కూడా ఆయన కిందే మనము ఉన్నాము తప్పగాని ఆయన మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతులలో చెక్కుకొని ఉన్నాడు. ఆయన హస్తాలలో చెక్కుకొని ఉన్నాడు మనల్ని. అందుకని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాపూర్వకం కలిగి ఉండాలి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఆయన మనల్ని ఏమీ అడగలేదు, ధనం అడగలేదు, ధాన్యం అడగలేదు, విరిగి నలిగిన హృదయమును మాత్రమే అడిగి ఉన్నాడు. కానీ ఆయన ఇచ్చిన సమయం ఇది, ఆయన ఇచ్చిన హృదయం ఇది, ఆయన ఇచ్చిన శరీరము. కానీ దేవుని స్తుతించడానికి మనము మన శరీరమును సహకరించట్లేదు, మన హృదయమును కూడా సహకరించట్లేదు. అంటే మనం ఎలా ఉన్నాము? ఈ లోకంలో పాపముతో నిండిపోయి ఉన్నాము, మనము ద్వేషంతో నిండిపోయినాము. అది కాదు దేవునికి కావలసినది. విరిగి నలిగిన హృదయము కావాలని అంటున్నాడు. ఆయన మనకు కొండ ఉన్నాడు, కోట ఉన్నాడు, అన్ని కూడా యెహోవాయే అయి ఉన్నాడు. చదువు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడుతుంది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను మనము భయపడకూడదు. మన ఏమై ఉన్నాడు? మన కేడమై ఉన్నాడు. ఆయన నిత్యమును కూడా మనలను కాచి కాపాడుతాడు. కానీ మనం పడుకుంటున్నాము, లేస్తామని ఎవరికైనా నమ్మకం ఉన్నదా? ఎవరైనా లేచి నేను రేపొద్దున బతుకుతాను, లేకపోతే నేను ఎలా ఉంటాను, నేను ఎప్పుడు ఇలాగే ఉంటానని ఎవరికైనా నమ్మకం ఉన్నదా? ఎవరికి కూడా లేదు. బయటికి వెళుతున్నారు, ఇంటికి వచ్చేంత వరకు మన ప్రాణాలు ఎలా ఉంటున్నాయి? డబ్బా డబ్బామని కొట్టుకుంటున్నాయి. కానీ ఆయన కాపుదలం బట్టినే కదా మనం ఎలాగ సంచరించున్నాము. ఈ భూమి మీద ఎలా ఉన్నామంటే ఆయన కాపుదలే కదా. ఆయన రెక్కల కింద ఆయన మనకి ఏమై ఉన్నాడు? పగటి వేళ బాణములకైనను,
ఏ బాణమునకైనా సరే మనకు తగలకుండా ఆయన చేతులను మనకి అప్పగించుచున్నాడు. ఆయన హస్తములను మనకి చాచి ఉంచుతున్నాడు. మధ్యాహ్నము పాడు చేయు రోగమునకైనా మన మధ్యాహ్నం ఏం చేస్తాము? పండుకుంటాము. కొంచెం ఖాళీ ఉంటే పడుకుంటాం. పడుకుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిన కాడి నుంచి ఒళ్ళు బరువెక్కటం అని లేకపోతే అనేకమైన రోగములని వచ్చుచున్నవి. అవేమీ రాకుండా ఏం చేస్తున్నాడు? యెహోవా మనలను కాచి కాపాడుతాడు. మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనా మీరు భయపడవద్దని అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుడు భయపడవద్దు నేను అన్నాను అని అంటున్నాడే తప్ప కానీ మనల్ని ఎప్పుడు కూడా భయపెట్టేవాడు కాదు. మన దేవుడు నిజమైన దేవుడు, కానీ సజీవమైన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు మన దేవుడు. ఎప్పుడు కూడా భయపడకుడి నేను ఉన్నాను అంటున్నాడు. నీకు తోడయ్యుదును, నీ దుడ్డెకరయ్యి దండమును అయ్యి ఉన్నాను అని అంటున్నాడు. చదువు. నీ ప్రక్కని 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కని 10,000 మంది కూలినను ఏ అపాయము నీ వద్దకు రాదు. నీ కన్నులారా చూస్తుండగా భక్తిహీనులను ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. మన ప్రక్కన 8,000 మంది పడినను కూడా, ఒకలా ఇద్దరని 10,000 మంది పడినను కూడా ఆయన మనలను కాచి కాపాడుతానంటాడు. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయమేమి నీ యొద్దకు రాదు అని అంటున్నాడు. మనకు కూడా ఎవరున్నారు? యెహోవాయే ఉంటున్నాడు. ఆయనే రెక్కల కింద మనలను కాచి కాపాడుతున్నాడు. అపాయమేమి కూడా మనకి మన గుడారమును సమీపించకుండా మన దరిదాపులకు రాకుండా ఆయన కాచి కాపాడుతానంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా? ప్రభువా నేను ఎలాగో ఉన్నానంటే అది నీ కృప వల్లనే, నీ దయ వల్లనే. ఈ రోజు ఎలా నిలవబడినా లేకపోతే ఈ నిమిషం ఎలా ఉన్నా కూడా నీ కాపుదల నీ దయే. నీ దయ నీ కాపుదల లేకపోతే ఈ రోజుని నేను ఇలా ఉండలేనని మనం ప్రార్థిస్తున్నామా? దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? మన కన్నులు ఏమి చూచుచున్నవి? భక్తిహీనులకు ప్రతిఫలం కలుగునా? ఎవరికి ప్రతిఫలం కలుగుతుందండి? నీతిమంతులకు ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. భక్తిహీనులను ఏం చేస్తానన్నాడు? నాశనం చేస్తాడు. కానీ మనం ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? భక్తిని కలిగి ఉండమని అంటున్నాడు. యెహోవా నీవే నా ఆశ్రయం అని అంటున్నాడు. మహోన్నతుడైన దేవుడు నీకు నివాసముగా చేయుచున్నాడు. అంటే నివాస స్థలముగా చేయొచ్చు. మనం అంటే ఇక్కడ మనం ఉన్నామంటే ఈ నివాస స్థలం ఎవరు ఇచ్చినది? దేవుని ఇచ్చినదే. ఒకవేళ మనంతట మనము నిలవబడాలన్నా నిలవబడలేము. ఎందుకంటే శరీరాన్ని సహకరించినా ఆత్మ సహకరించదు. ఎందువలనంటే మనము ఆత్మలో బలహీనులము. శరీరంలో ఒకవేళ బలము కలిగి ఉండొచ్చేమో, కానీ ఆత్మలో మనం ఏమై ఉన్నాము? దేవుని ప్రేరేపణ లేకపోతే ఏది కూడా చేయలేము. దేవుడు ఆజ్ఞ లేకోకుండా ఏది కూడా చేయలేము. మన కుడి ప్రక్కన ఎంతమంది ఉండని 10,000 మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నాను కూడా దేవుని కాపుదల లేకపోతే మనము ఇలాగ ఉండలేము. ఈ రోజుని ఈ కూడికలో కానీ ఎక్కడ ప్రార్థనకు వెళ్ళినా సరే, ఏ చోటకు వెళ్ళినా సరే ఆయన కాపుదల వల్లనే మనం ఇలాగ ఉండగలుగుతున్నాం. ఆయన కృప వల్లనే నువ్వు కన్నులారా చూచుచున్నామంటే ఆయన ఇచ్చిన దయే. యెహోవా మనకి ఏమై ఉన్నాడు? మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు ఏ అపాయమును రాదన్నాడు. నీ గుడారమునకు కూడా ఏ తెగులు రాదన్నాడు. ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో కూడా నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడా? ఎందుకని మనం అందరం ఇక్కడే ఉంటున్నాం కదా. మనము మరి దేవుడు మనకు ఆజ్ఞాపించవచ్చు కదా. మనం చేయగలమా పని? మనం చేయలేము. ఎవరు చేసే పని వాళ్ళే చెయ్యాలి. అందుబట్టి ఎవరికి ఆయన ఆజ్ఞాపించాడు. మనుషులం ఏంటంటే అలా అనేస్తూ ఉంటాము. మనం ఎవరినైనా సరే మన నోరు ఎలాంటిది? పాపిష్టి నోరు. ఆ నోటితో మనం ఏదైనా చేస్తాం, ఏదైనా అనేస్తాం. కానీ దోతలైతే అలాగ కాదు కదా. ఆయన ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలకు లోబడి ఉంటున్నారు. ఆయనకు లోబడి ఉంటున్నారు. ప్రతిదీ కూడా దోతల ఎందునే, ఎప్పుడును కూడా దోతల ఎందు. ఆయన చుట్టూ కూడా ఎన్ని వేల మంది దూతలు అన్నాను కూడా వాటన్నిటికీ ఒకటి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు దేవుడు. మనుషులని కోసము కాదు, కానీ మనం ఏది చేసినా సరే దేవుని కోసము చేయాలి. దేవుని యందు భయమును కలిగి ఉండాలి. అప్పుడు మన గుడారమును ఏది కూడా రాదు, ఏ తెగులు కూడా రాదు, ఏ అపాయమును కూడా రాదు. మనం దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. అనుకోవచ్చేమో నేను పైకి భక్తి కార్యాల కిందనే ఉండొచ్చు, కానీ నా మనసు ఎలా ఉన్నదో దేవునికి తెలుసు.
నేనేం చేయుచున్నానో ఎలా ఉంటున్నాను అనేది దేవుడు ప్రతిదీని కూడా చూస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. చాటు మరుగైనది ఏది లేదు. ఆయన కన్ను నుంచి మనం తప్పించుకునేది మాత్రం ఎంత మాత్రము కూడా లేదు. ఒకవేళ అనుకోవచ్చేమో మనం ఏదైనా ఒక దొంగతనం చేసామనుకో, మీరెవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూడలేదా? దేవుడికి చాటు మరుగైనది ఏదైనా ఉన్నదా? ఆయనకి కనపడలేనిది ఏదైనా ఉన్నదా? సమస్తము చూచుతున్నాడు. కానీ మనకలాగా రెండు కళ్ళే ఉండొచ్చు, రెండు కళ్ళు, కానీ దేవునికి కనుగప్ప మనం ఏది కూడా చేయలేము. అప్పుడు అందుని బట్టి ఏమన్నా మన గుడారమును కూడా సమీపించుకోకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దూతలకు ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. చదవండి. నీ పాదంలో రాయ తగలకుండా వారిని నిన్ను తమ చేతుల మీద ఎత్తు పెట్టుకుందురు. ఈ సింహములను నాగపాములను త్రొక్కెదవు, పదవ సింహములను భుజంగములను అలుగ త్రొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ నన్ను తప్పించెదరు. ఏమై ఉన్నాడు? మన పాదములకు రాయి తగలకుండా ఆయన మనలను ఎత్తు పట్టుకుంటానని అంటున్నాడు. మనకు సింహములను నాగుపాములను త్రొక్కేదము, త్రొక్కినను కూడా ఆయన మన భుజము తట్టి ఆయన అనగ త్రొక్కేదనన్న. అంటే సాతానును అనగ త్రొక్కుతానన్నాడు. దేవుడు మనలను లేవనెత్తుతానన్నాడు. ఎప్పుడు దేవుడు కూడా మనల్ని తలగా ఉంచుతానన్నాడు, కానీ తోకగా ఉంచుతాను అంటున్నాడు. ఉన్నతమైన స్థలములలో ఉంచుతానన్నాడు, ఉన్నతమైన శిఖరాల మీద ఉంచుతానని అన్నాడు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. మనల్ని ఎప్పుడు, ఒకవేళ మనము మేలు రాలేదు, ఒకవేళ మనం ప్రార్థన చేస్తాం, ఎంతో ఓర్పుతో ప్రార్థన చేస్తాం, కానీ మనకు మేలు కలగలేదు. మేలు కలగకపోతే అంటే మనకి ఇంకా ఆలస్యం అవుతుందంటే ఏదో అద్భుతం జరుగుతుంది తప్ప, కానీ కీడైతే మాత్రం చేసేవాడు కాదు మన దేవుడు. ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు అస్సలు కాదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ప్రభువా నేను ఇంత ప్రార్థన చేశాను నేను, కానీ అయినా సరే నాకు ఎందుకని. నేను నిజం చెప్పాలంటే ఇల్లు కోసం నేను చాలా ప్రార్థన చేశాను. నాకు ఇల్లు లేదు ప్రభు అని ఎన్నో సంవత్సరాలు ఉపవాసం ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు నేను చాలా ప్రార్థన చేశాను, చాలా ఏడ్చాను. ఇంచుమించి నేను ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా నేను నా ఇంటి కోసం నేను చాలా అడిగాను ప్రభుని. ఎంత ప్రార్థించానో, ఎంత ప్రార్థించి నేను ఇంకా నిరీక్షణ కోల్పోయి ఇంకులేసాను. ఇంకా ప్రభు నాకు నీ ఇల్లు ఇవ్వట్లేదు నేను అడిగాను, కాబట్టి నాలో ఏదైనా లోపం ఉన్నదేమో, నేను ఏదైనా సర్దిద్దుకోవాలేమో, అదైతే నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రం అడిగి విసిగిపోయానని ఇల్లు అడగటం మానేశాను. నేను అక్కడ నాకు ఇల్లు వద్దు, ఇంకేమి వద్దని కుదిలేసుకున్నాను. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చాలా ఏడ్చాను, నాకు ఇల్లు లేదని. కానీ ఎంత ఏడ్చినా సరే దేవుడు నాకు వెళ్ళలేదు. నేను ఇక నిరీక్షణ కోల్పోయి ఏం చేశానంటే అడగటం మానేశాక ఒక్క 10 రోజుల్లోనే దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. నేను అనుకున్న రీతిగా నాకు ఇచ్చాడు దేవుడు. అంటే నేను ప్రార్థన చేయటం మానేసాకే నాకు దేవుడు ఇచ్చాడని అనుకుంటున్నానేమో, కానీ కాదు. ఏంటంటే నా బిడ్డ ఎంతవరకు ఓర్పు కలిగి ఉంటుంది, ఎంతవరకు సహనమును కలిగి ఉంది. యోబు మరి ఎంత గొప్పవాడు, బిడ్డలు కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు, అందరినీ కోల్పోయాడు, కానీ దేవుడు మాత్రమే విడిచిపెట్టలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోయాడు అన్నాడు. అన్ని ఇచ్చిన దేవుడు అన్ని తీసుకుపోయాడు, అన్ని ఇస్తాడని నమ్మకంతోటే ఉన్నాడు, నిరీక్షణ కలిగే ఉన్నాడు. కానీ కడకి అన్ని దేవుడు అందరినీ కూడా దగ్గర చేశాడు కదా. అలాగే ఈ రోజున కూడా దేవుడు నాకు అలాగే ఇల్లునిచ్చాడు. నేను ప్రార్థన చేయడం మానేశానేమో, అడగటం ఇల్లు కోసం మానేశాను నేను, కానీ నేను ప్రార్థన చేసుకోవడం మానలేదు, ఇల్లు అడగటమే మానేశాను అంతే. దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తాడు. దేనికైనా సరే సమయం ఉంటుంది, దేనికైనా సరే ఒక సమయం ఉంటుంది. ఆ సమయం అంది దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం చొప్పున నేను అడగటం మానేశాను తప్ప, కానీ నేను ప్రార్థించడం మానలేదు. ఇంటి కోసమే ప్రార్థించడం మానేశాను నేను. ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు. దేవుడు అనుకోని రీతిగా అంతకంటే 1000 రెట్లు దేవుడు నన్ను ఆశీర్వదించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు నన్ను నిజంగానే ఆశీర్వదించాడు. నేను ఒక చోటుకు వెళ్తే అక్కడ అందరు ఇల్లులు కూడా ఎలా ఉన్నాయంటే కొంచెం సగం గోడ కట్టున్నాయి. కొంతమంది ఏమో రేకేసేసుకుని ఉన్నారు, కొంతమందికి ఏమో సిమెంట్ లేదు, కొంతమందికి ఏమో ఒక్కొక్క గదిలోనే మొత్తం సామానం అంతా కూడా అలాగే ఉన్నాయి. ఇంచుమించు నేను ఒక 10 ఇళ్ళు తిరిగాను, 10 ఇంట్లు కూడా అలాగే ఉన్నారు అందరం కూడా. కొంతమంది అయితే డేరాలు కట్టుకుని ఉన్నారు, కొంతమంది అయితే స్తంభాలు వేసేసి ఉన్నాయి. వాళ్ళందరి ఇల్లు చూసినప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నన్ను నిజంగానే ఆశీర్వదించాడు. నాకు ఆ ఇల్లు ఇచ్చి ప్రభు ఎందుకు నాకు పని అవ్వట్లేదు అని అనుకుంటున్నాను, కానీ వీళ్ళందరి ఇల్లు చూస్తే దేవుడు నన్ను నిజంగానే ఆశీర్వదించాడని నేను చాలా ఆనందపడ్డాను నేను ఆ రోజుని. ఎందుకంటే దేవుడు నాకు ఎలాగని ఇచ్చాడు, కానీ ఆ ఇల్లు చూసిన తర్వాత అయ్యి బాబా ఇలా కూడా ఉన్నారా జనము అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అందరూ అంటారా
అందరూ ఇల్లు కట్టేసుకుంటున్నారు, అందరూ కోయిట్లకి వెళ్ళి సంపాదించేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు తప్ప కానీ మనకంటే దేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మనకంటే లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాదంటే 5,000 నోట్లోకి వెళ్తే మనం దేవుడిని మర్చిపోతాం, మన పక్క వారిని మర్చిపోతాం, కనీసం మన బిడ్డలు కూడా మనము మర్చిపోతాం. కానీ అలా కాదు. వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత నాకు నిజంగా నేను తిరిగి వచ్చినప్పుడు అంత మాటలు అదే అనుకున్నాను. నేను నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఆశీర్వదించలేదేమో అని అనుకుంటున్నాను. కానీ నాకే వచ్చినాయేమో శోధనలు అనుకున్నాను. కానీ వాళ్ళ బాధలు అవన్నీ విన్న తర్వాత అనుకున్నాను నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను నిజంగా దేవుడు విడిచిపెట్టలేదని నాకు అప్పటి నుంచి నాకు ఇంకా దేవుడు అంటే ఇంకా నమ్మకం కలిగింది, ఇంకా నాకు భక్తి కలిగింది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ ఇల్లు చూసేసరికి. ఎందుకంటే దేవుడు మనం అనుకుంటాము మన కళ్ళకి కనిపించింది కూడా ప్రతిదీ నిజమేని అనుకుంటాం, కానీ కాదు. దాని వెనకాల కూడా కొంచెము దాగి ఉంటది, కష్టం ఉంటది, సుఖం ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ సుఖం కన్నా కష్టమే ఎక్కువ ఉంటది. ఎందుకంటే కష్టంలో నుంచి వచ్చి నేర్చుకున్నది అనుభవం పూర్వకంగా ఉంటది. అదే సుఖము ఏం చేస్తుంది, సుఖానికి అలవాటు పడిపోయి కష్టపడాలంటే కష్టపడలేము. మనం సుఖానికి మనం ఏదైనా సరే చేయాలన్నా ముందు కష్టపడితేనే కదా వస్తుంది, కష్టపడకుండా ఏది రాదు. ఒకవేళ మనం అనుకో ఇప్పుడు ఈ ఉడుపుల టైము, ఉడుపులు ఊడ్చాము, ఎన్ని రోజులు అయిపోయినప్పుడు ఊడ్చి ఇవన్నీ పండటానికి ఎంతకాలం పట్టింది, ఎంత కష్టపడ్డారు, ఎన్ని మందులు కొట్టారు, ఇవన్నీ కొడితేనే మనకి చేతులకు వచ్చింది ముద్ద. అంతేగాని ఇది రాకుండా నాకు అన్నం కావాలని వెంటనే పట్టింది తినేలేం కదా. అలాగే ఎంతో కష్టపడితేనే కానీ మనకి ఏది కూడా రాదు. కానీ మనం ఈ శక్తిని ఇదంతా ఇచ్చారంటే ఎవరు? యెహోవా దేవుడే మనకి ఇచ్చి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వల్లనే కలిగి ఉన్నది ఇవన్నీ కూడా. నేలని మట్టిని చేసినా, మట్టిని రాయిని చేసినా, ఎలా చేసినా కూడా ఆయన ఆజ్ఞ లేనిదే కూడా మనకే ఏది కూడా రాదు. మనం ఒకవేళ మనం అనుకుంటాము నేను సరిగానే వెళ్తున్నాను కాబట్టి నాకు దారిలో ఇది అని మనం దారంటే వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు అక్కడ గొప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అవన్నీ తప్పించుకుని వెళ్ళాలని ఆలోచన ఎవరిచ్చారు? దేవుడిచ్చిన ఆలోచనే. ఆయన ఆ ఆలోచన అవ్వకపోతే మనకు రాదు కదా. ఒకవేళ మన దారి కూడా సరళంగా ఉండదు, దాన్ని ఎలా వెళ్ళాలో కూడా మనకు రాదు. మనం ఏంటంటే ఏం కాదు నేను తెలివైన దాన్ని కాబట్టి నేను ఎలా చేసేసుకున్నాను, నేను జ్ఞానవంతురాలు కాబట్టి నేను ఎలాగ అయిపోయింది అనుకుంటాం. అది దేవుని ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా ఏది చేయలేము. ఒకవేళ మనము ఏదో సామెత ఉంటుంది కదా, కర్రే పామై కరుతుంది అన్నట్టుగా దేవుడు ఆజ్ఞ లేనిదే కూడా ఏది కూడా మనం చేయలేము. ఆయన మనలను కాదు, దానియేలు ప్రార్థించగా సింహపు బోన్లు తెరుచుకోలేదా? వాళ్ళతో పోలిస్తే మనమెంత? ఆయన అలాంటి నాగు పాములను ఎన్నో కొన్ని అనగదొరికే ఉంటారు కదా, మన భుజము తడుతున్నాడు ఆయన. చదువు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదాన్ని, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గర్వపరచను. ఏమి ఎరిగినాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించను. యెహోవాని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? మనం ఏ ఆపద వచ్చినా కూడా దేవుడు మనలను తప్పిస్తానన్నాడు. ఆయన నామమును ఎరిగిన వారు కనుక మనము అతనిని గణపరచాలి. యెహోవాని గణపరచుట ఎంతో మేలు, యెహోవాని ఆశ్రయించుట ఎంతో మేలు అని అన్నాడు. మనం యెహోవాని ఆశ్రయించుచున్నామా లేకపోతే మనుషులను ఆశ్రయించుచున్నామా? మనకి ఏదైనా బాధ కలిగింది అనుకో, మనం మనుషులకు చెప్పుకుంటే దాన్ని ఏం చేస్తారా? ఇంకొక అంత చేసి దాన్ని ఇంకొక విధంగా చెప్పుతారు. కానీ యెహోవాని ఆశ్రయించాలి, కానీ మనుషులను ఆశ్రయించి మనల్ని రాజులు నమ్ముకోవద్దన్నాడు, భూరాజులు నమ్ముకోవద్దన్నాడు. కానీ యెహోవాని మాత్రమే ఆశ్రయించమన్నాడు, యెహోవా నామమునే గణపరచమన్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేది, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేది. అతనే విడిపించి అతన్ని గొప్ప చేసేదాన్ని, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదాన్ని, నా రక్షణ అతనికి చూపించేది. ఏమన్నాడు? అతనికి మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. శ్రమలోనే నేను అతనికి తోడయ్యాను. మనకి శ్రమలోనే కాదు, మామూలప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడు. కానీ మనం శ్రమ వచ్చినప్పుడే దేవుడిని మనము ప్రార్థిస్తాము. మనము అన్ని బాగున్నాయి దేవుడు ప్రార్థిస్తామా? ప్రార్థించే కదా దేవుడిని మనము మర్చిపోతాము. మన శ్రమలలో మాత్రమే యెహోవాకు మొరపెడతాం, దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇచ్చిన వెంటనే ఏం చేస్తాము? మర్చిపోతాము దేవుడిని. కానీ ఎప్పుడు కూడా అలా మర్చిపోకూడదు. మనకి ఈ దీర్ఘాయువు చేతననేది కాదు, మన దేవుడు మన అన్నింటిలోని తృప్తిపరిచి ఉంచున్నాడు, అన్నింటిలోని మనకి అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చాడు. కానీ దేవుడిని మాత్రం స్థుతించటము మర్చిపోతాం. ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము అన్నాడు. కానీ స్థుతించుమా అంటే బతుకుడు కదా రాత్రి. ధనము ఏదైనా ఉన్నదా? అతను కూడా ఏదైనా వెళ్ళిందా? మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా పట్టుకుపోతున్నారా?
ఏమీ పట్టుకుపోవట్లేదు. వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతోనే వెళ్ళిపోతామని అంటున్నారు. కాదంటే ఈ బ్రతికినంతకాలం ఇది నాది అది నాది అని ఇలా ప్రాకులాడుచున్నామే తప్ప కానీ దేవుని స్తుతించాలి, లేకపోతే దేవుని ప్రార్థించాలి, దేవుని రాజ్యం అవుతున్నది, మనం అందులో చేరాలి అని అనుకుంటున్నాము. కానీ చేరడానికి మనం ఏం చేస్తున్నాము? మన హృదయం ఎలా ఉంటుంది? విరిగి కలిగిన హృదయం కలిగి ఉన్నామా? మనం మారు మనసు పొందుతున్నామా? మారు మనసు అంటే ఏంటి? బైబిల్ చదివేసి ప్రార్థన చేసేది మనం మారు మనసు అంటేనే మన హృదయం మారాలి, మన మనసు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన అడుగుజాడలు మారాలి. అప్పుడు మనం దేవుని రాజ్యం అప్పుడు కూడా ప్రవేశిస్తామని నమ్మకం లేదు. ఏంటంటే 10 మంది కన్యకులు వెళ్ళారు, కానీ 10 మంది వెళ్ళిపోయారు. దేవుని రాజ్యంలో సిద్ధపడిన వారు మాత్రమే వెళ్ళారు. మరి అది ఎలా సిద్ధపడి ఉన్నారు? రాత్రి అంతా కూడా ఎదురు చూశారు, వస్తాడు వరుడు తీసుకువెళ్తాడు అని ఎదురు చూశారు. కానీ నిద్రపోయిన వారు ఏం చేశారు? ఇక్కడే విడవబడ్డారు. కానీ మెలకుగా ఉండి సిద్ధపడిన వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళారు. ప్రభువా ప్రభువా అని పిలిచిన వారు ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేరు. కానీ దేవుని స్తుతించిన వారు, ఆయన నామమును గైకొన్న వారు, ఆయన ఆజ్ఞలను గైకొన్న వారు మాత్రమే పరలోక రాజ్యము చేస్తారు. మన శ్రమలలో ప్రార్థించలేదు, ఎప్పుడు ప్రార్థించలేదు. కానీ ఎప్పుడు కూడా మన తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటామంటే ప్రతి ఒక్కరి కోసము చేయాలి ప్రార్థన. ఒకరోజు మనం ప్రార్థనకు వచ్చినప్పుడే ప్రార్థన చేసుకోవడం కాదు, ఇంటికాడ కూడా బైబిల్ చదువుకోవాలి, ఇంటికాడ కూడా ప్రార్థన చేసుకోవాలి. మనం దీర్ఘాయువు చేత అతడు మనల్ని తృప్తిపరిచేయను, నా రక్షణ అతనికి చూపించేదని అన్నాడు. అంటే ఆయన రక్షణ మనకి చూపించుచున్నాడు. ఆయన దీర్ఘాయువు చేత మనలను ఇలాగ సజీవులుగా ఉన్నాము. భగవంతుని చాటున ఆయన మనలను నివాసం చేయించున్నాము. మనము ఆయన నీడలో ఆయన రెక్కల కింద మనలను దాచి ఉంచినాడు. కాబట్టి మనం దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందాలి. ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు, ఏ నిమిషం ముందు వచ్చినా కూడా తెలియదు. దొంగ ఎలా వచ్చినా దేవుని రాకడ కూడా అలాగే వచ్చింది. అందుకోసమే మనం అందరం ఏం కలిగి ఉండాలంటే సిద్ధపాటుని కలిగి ఉండాలి. మన హృదయం మారాలి. మనం ఎప్పుడు కూడా దేవుని కోసం మాత్రమే ఎదురు చూడాలి. మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఉన్నదంతా మనం అనుకుంటాం, కానీ ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మన అక్కడికి రాదు, ఏది కూడా మన దరికి చేరదు. ఒక దేవుని వాక్యము మనం ఒక ఆమె అంట చదువుకోలేదు, ఆమె చదువుకోకపోతే ఎప్పుడు కూడా చప్పట్లు కొడతమే ఉండిదంట. చర్చిలు ఎక్కడికి వెళ్ళినా సరే చప్పట్లు కొడతమే ఉండిదంట. ఏ చోటకి వెళ్ళినా సరే ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన రాదనిదాన్ని. అది ఏమొచ్చామంటే నాకు చప్పట్లు కొడతాం ఉంటే వచ్చింది అనిదాన్ని. నాకు చప్పట్లు కొడతాం ఉంటే వచ్చు, నాకు ఆమె నాకు మాత్రమే వచ్చింది. ఆమె పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా ఆమె చప్పట్లు ఉంటే కొట్టింది, కానీ ఎక్కడ ప్రార్థనకే మానేది కాదు. మరి ఎక్కడ ప్రార్థన అయినా వెళ్ళిపోయింది, ప్రార్థన చేయమన్నా చేసింది కదా, నాకు రాదండి అని. కానీ దేవుడు చప్పట్లు కొట్టి ప్రార్థనకి వెళ్ళినా కూడా ఆమె అంతకంటే 1000 రెట్లు ఆశీర్వదించాడు. మరి ఆమెకు రాదని నేర్చుకోవాలని ఆలోచన లేదు, రాదని చెప్పేసింది. కానీ ఆమె ఉన్న మనసులో ఉన్న భక్తిని బట్టి నాకు చప్పట్లు కొట్టడం ఒకటే వచ్చండి, ఆమె నాకు ఒకటే వచ్చంతే, నాకు అంత మించి ఏమీ రాదు. కానీ చనిపోయింది, కానీ దేవుడు ఆమె చాలా ఆశీర్వదించాడు. అలాగే మనం రాదని అనుకోవడం కాదు, నేర్చుకోవాలని ట్రై చేయాలి. కానీ మనం వచ్చిన దాన్ని బట్టి దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నాడు. మనం ఏం చేయించున్నామో దేవుడికి తెలుసు. మన మనసుని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అంతే తప్ప, కానీ మన ప్రవర్తనను బట్ట లేకపోతే మనల్ని బట్ట కాదు. ఆయన ఏమంటాడంటే విరిగి నలిగిన హృదయంనే అడిగాడు తప్ప, కానీ ఏది కూడా మన నుంచి ఆశించలేదు, బలిని కోరలేదు, అర్పణలు కోరలేదు. విరిగి నలిగిన హృదయంనే దేవునికి ఇష్టమైనది. కాబట్టి మనం మారు మనసు పొందాలని అడుగుతున్నాను. ఈ వాక్యం మీ కుటుంబాలకు మనందరి కుటుంబాలకి తోడైందని కాక చేయరా చేసాడు మీరు చేసాడు. అదే నాకు అర్థమైంది, ఎదరలు ఎక్కారని చూస్తున్నారని.